హాయ్ ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం ప్రీవియస్ వీడియోస్లలో చూసాం కదా ఏంజల్ నెంబర్స్ గురించి. అంటే ఏంజల్ నెంబర్స్ అంటే ఏంటి, అవి ఎప్పుడు కనిపిస్తాయి, అండ్ 0 నుంచి మనం 7 వరకు ఏంజల్ నెంబర్స్ కనిపిస్తే మీనింగ్ ఏంటి, ఏమేమి చేయాలి అని చెప్పేసి అయితే చూసాం కదా. అంటే 00, 000, లైక్ 1 2 అట్లనే మొత్తం ఏంజల్ నెంబర్స్ వరకు 7 వరకు అయితే చూసాం కదా. సో ఈరోజు ఈ వీడియోలో 8 రిలేటెడ్ నెంబర్స్ ఏంజల్ నెంబర్స్ గురించి అయితే చూద్దాము. అంటే 88, 888, 8888 ఏంజల్ నెంబర్స్ కనిపిస్తే మీనింగ్ ఏంటి, మీరేం చేయాలి ఇవి కనిపించినప్పుడు అనేది అయితే చూద్దాము. ఓకేనా? సో ఫస్ట్ ఈ ఏంజల్ నెంబర్స్ ఎక్కడ కనిపిస్తాయి అనేది అయితే చూద్దాము. ఏంజల్ నెంబర్స్ మీకు మొబైల్ స్క్రీన్లో కనిపించడం కానీ, లేకపోతే వెహికల్ నెంబర్స్లో కనిపించడం కానీ, లేదు అని అనుకుంటే లైక్ ఏమైనా షాప్స్ నెంబర్స్లో కనిపించడం కానీ, కొంతమందికి డ్రీమ్స్లో కనిపిస్తాయి, కొంతమందికి యూట్యూబ్ సడన్గా మీరు సర్చ్ చేస్తున్నప్పుడు వ్యూస్ కానీ, లేదు అనుకుంటే లైక్స్ కానీ, సో ఇలా కనిపిస్తాయి అన్నమాట. లైక్ మొబైల్ నెంబర్స్లోను, యూట్యూబ్ లైక్స్, షాప్స్ నెంబర్స్లోను, వెహికల్ నెంబర్స్లోను మీకు ఏంజల్ నెంబర్స్ అనేవి అయితే కనిపిస్తాయి. ఏంజల్ నెంబర్స్ కనిపించాలి అని చెప్పేసి మీరు అదే పనిగా అయితే చూడకూడదు, అవి యాక్సిడెంటల్గా కనిపించాలన్నమాట. ఓకే, మీరు ఆ టైంకి మొబైల్ నెంబర్ చూడడం కానీ, వెహికల్ నెంబర్స్ అదే పనిగా చూడడం కానీ ఇలాంటివన్నీ చేయకూడదు. యాక్సిడెంటల్గా ఈ ఏంజల్ నెంబర్స్ అనేవి మీకు కనిపించాలి, అప్పుడే వాటి ఇంపార్టెన్స్ అనేది మీ లైఫ్లో ఉంటుంది. అండ్ అంతేకాదు, ఈ ఏంజల్ నెంబర్స్ 2 to 3 టైమ్స్ కనిపిస్తే మీరు వాటి మీద ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. అంతకంటే ఎక్కువ రిపీటెడ్గా కనిపిస్తూ ఉన్నాయి అని అనుకుంటే మాత్రమే వాటి మీద ఫోకస్ చేయాలన్నమాట. ఓకే, సో చూసాం కదా ఎక్కడ కనిపిస్తాయి అనేది. ఇప్పుడు ఇంపార్టెన్స్ ఏంటి అనేది అయితే చూద్దాము. సో 8 నెంబరు నార్మల్ నెంబరు, 88, 888, 8888 అనేవి ఏంజల్ నెంబర్స్ అనమాట. అంటే వాటి ఇంటెన్సిటీ పెరిగే కొద్దీ అవి ఏంజల్ నెంబర్స్ ఇంపాక్ట్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుందన్నమాట మీ లైఫ్లో. సో 8 నెంబర్ ఏంటంటే, 8 నెంబరు శనిగ్రహాన్ని ఇండికేట్ చేస్తుంది. సో మనకు అందరికీ శనిగ్రహం గురించి తెలుసు కదా. శనిగ్రహం అంటానే ఏదో లైక్ అందరూ భయపడిపోతూ ఉంటారు, 7.5 అంటారు కదా. అంటే లైక్ శని మహాదశ, శని అష్టమ దశ ఇలాంటివి ఏవో ఉంటాయి కదా. సో 7.5 years మనకి శని దశ ఉంటుందని చెప్పేసి మన వాళ్ళు అంటారు కదా, ఆస్ట్రాలజీ బేస్. సో శని అంటే అందరూ భయపడుతూ ఉంటారు శనిగ్రహానికి. శనిగ్రహము భయపడాల్సిన అవసరం లేదండి. ఎప్పుడు భయపడతారు, ఎందుకు భయపడతారు అంటే, ఏదైనా మిస్టేక్స్ చేసిన వాళ్ళు మాత్రమే శని గురించి భయపడతారనమాట. మనము మన లైఫ్లో కరెక్ట్గా ఉన్నాము, ఏం చెయ్యట్లేదు అంటే భయపడాల్సిన అవసరమే లేదు. శనిగ్రహం ఏంటంటే మనకు గ్రహాలన్నిట్లోనూ బెస్ట్ టీచర్ అనమాట శనిగ్రహము. ఎందుకు అని అంటే, మిగతా గ్రహాలు కూడా టీచర్స్ అవుతాయి, కొన్ని సిచ్యువేషన్స్లో మనకి ఇండికేషన్స్ ఇస్తారు, అన్నీ చేస్తారు, వాళ్ళ ఇంపాక్ట్ కూడా మన లైఫ్లో చాలా ఉంటుంది. కానీ శనిదేవుడు ఏంటంటే, శనిదేవుడు స్ట్రిక్ట్ టీచర్ అనమాట. మీరు ఏదైనా చెయ్యాలని అనుకున్నప్పుడు, ఇప్పుడు కొంతమంది మనకు స్కూల్లో టీచర్స్ ఉంటారు కదా, కొంతమంది స్ట్రిక్ట్గా ఉంటారు, కొంతమంది లైట్ తీసుకునే వాళ్ళు ఉంటారు కదా. సో ఈ శనిదేవుడు ఏంటంటే స్ట్రిక్ట్ టీచర్ అనమాట. మనకి నేర్పించాలనుకున్నాడు అనుకోండి, అది నేర్పించే వరకు వదిలాడు అనమాట. మనం ఎట్లయినా కానీ అది నేర్చుకోవాల్సిందే. ఒక లెసన్ నేర్పించాలని అనుకున్నాడు శనిదేవుడు అంటే ఖచ్చితంగా ఆ లెసన్ నేర్చుకోవాల్సిందే. మనకి పోనీయడు ఇంకా, అంటే లైక్ మనల్ని వదిలేపెట్టాడు ఆ లెసన్ నేర్చుకునేంత వరకు. అందుకే మన జనాలు శనిదేవుడు అంటే భయపడతారనమాట. కానీ శనిదేవుని గురించి భయపడాల్సిన అవసరమే లేదండి. ఈ శనిదేవుడు ఏంటంటే జస్టిస్ దేవుడు అనమాట. అంటే న్యాయప్రియత ఉన్న దేవుడు. అంటే అంటాం కదా, మనము మన వాళ్ళైనా తన వాళ్ళైనా పరాయి వాళ్ళైనా కూడా న్యాయమే అని చెప్పేసి మన పూర్వకాలంలో అనేవాళ్ళు కదా. సో శనిదేవుడు కూడా ఇలాంటి పర్సనే అనమాట. తన వాళ్ళ వేరే వాళ్ళ అని చూడడు. ఏది జస్టిస్ అంటే న్యాయంగా ఎవరు ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, అన్యాయం చేసే వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తాడనమాట. సో అందుకే శనిదేవుడు అంటే అందరూ భయపడతారు. ఇప్పుడున్న కలియుగంలో చాలామంది తప్పులు చేసే వాళ్ళు ఉంటారు. అంటే నేను అందరినీ నెగిటివ్గా చేయట్లేదు, అందరూ ఎవరో ఒకరు ఏదో ఒక టైంలో తప్పులు చేసే ఉంటారు, అబద్ధాలు చెప్పే ఉంటారు. మనుషులు మిస్టేక్ చేయని మనుషులు అంటూ ఈ కలియుగంలో ఉండరనమాట. అఫ్కోర్స్ అందరూ చేస్తారు, అది నెగిటివ్ కాదు. బట్ ఏంటంటే కొంతమంది ఎక్కువ చేస్తారు, కొంతమంది తక్కువ చేస్తారు. అది వాళ్ళ లైఫ్, వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ థింకింగ్ బట్టి అదంతా ఉంటుంది. సో శనిదేవుడు ఏంటంటే ఈక్వాలిటీ అనమాట. ఈక్వాలిటీ ఏంటంటే ఇది మెయిన్గా లైక్ మనము ఇండికేషన్ ఏంటంటే మనము కరెక్ట్ దారిలో ఉన్నామా లేదా అనేది అయితే మనం చూసుకోవాలన్నమాట ఫస్ట్. అంటే మనం ఏమైనా మిస్టేక్స్ చేస్తున్నామా, 88, 888, 8888 నెంబర్స్ కనిపించినప్పుడు మెయిన్గా ఏంటంటే పాజిటివ్ థింగ్స్ అయితే సక్సెస్ అయితే వస్తుంది. అంటే ఏంటంటే మీరు ఇన్ని రోజులు పడ్డ కష్టానికి ఫలితం అయితే ఇస్తాడనమాట. మన వాళ్ళు అంటారు కదా, శనిదేవుడు 7.5 సంవత్సరాలు అయితే ఉంటారు. ఈ 7.5 సంవత్సరాల్లో మనకి ఏంటంటే శనిదేవుడు మనకు లెసన్స్ నేర్పిస్తాడండి. అంటే ఏంటంటే మనకు మన వాళ్ళు ఎవరు,
పరాయి వాళ్ళు ఎవరు అనేది అయితే ఇండికేషన్ చేస్తారు. అండ్ అంతేకాదు మీ లైఫ్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి, మీ లైఫ్లో మీరు వేటి మీద ఫోకస్ చేయాలి, ఇవన్నీ కూడా మనకు లెసన్స్, లైఫ్ లెసన్స్ చాలా నేర్పిస్తాడు శనిదేవుడు. సో టీచర్ అన్నాం కదా, టీచర్ అంటే ఆబ్వియస్లీ మనకైతే నేర్పిస్తారు కదా. సో శనిదేవుడు చాలా చాలా పాజిటివ్. ఎవరు భయపడకండి శనిదేవుడి గురించి. మనం మంచి చేస్తే దానికి ఇంకా ఎక్కువ మంచి రిజల్ట్ అనేది ఇస్తాడు. మనం చెడు చేస్తే దానికి చెడు రిజల్ట్ అనేది ఇస్తాడు. అంటే మనం చేసిన పనుల మీద, మనం చేసే కర్మ మీద మనకు ఆ రిజల్ట్ అనేది శనిదేవుడు ఇస్తాడు. అంతేగాని శనిదేవుడికి ఏదో మన మీద లైక్ గ్రజ్ ఉంది, మనల్ని ఏమంటారు టార్చర్ చేయాలి, పనిష్ చేయాలని చెప్పేసి శనిదేవుడికి ఉండదు. మనం చేసే కర్మల బేస్ మీద తను ఫలితం ఇస్తాడు, అంతే, అంతవరకే. పాజిటివ్ కర్మ చేయండి, పాజిటివ్ పనులు చేయండి, ఖచ్చితంగా పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. నెగిటివ్ పనులు చేశారు, ఇప్పుడు మనకున్న సొసైటీలో ఏంటంటే చాలామంది మనం చేసేవి ఎవరికి తెలుస్తాయిలే అన్నట్టు అనుకుంటూ ఉంటారు కదా. కాదండి, మనం చేసే ప్రతి చిన్న పని ఆకాశిక్ రికార్డ్స్లో మనకు హోల్డ్ అవుతుంది అనమాట. అంటే ఆకాశిక్ రికార్డ్స్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ అవుతుంది కదా వర్డ్ ఆకాశిక్ రికార్డ్స్. అదేంటంటే మన పూర్వకాలంలో చిత్రగుప్తుడు ఉండేవాడు కదా, అన్ని లెక్కలు రాసుకుంటారు కదా. సో అలా అనమాట. సో ఆకాశిక్ రికార్డ్స్లో మనకు అన్నీ ఉంటాయి. ఆ చిత్రగుప్తుడి దగ్గర మన లెక్కలు చిట్ట అంతా ఉంటుంది. మనం ఏమేమి పాపాలు చేసినాము, ఏమేమి పుణ్యాలు చేసాము, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో శనిదేవుడు ఏంటంటే మనం మంచి పనులు చేస్తే ఆ శనిదేవుడు మంచి రిజల్ట్ ఇస్తాడు. మనము నెగిటివ్ చేసాము వేరే వాళ్ళకి అనుకోండి, అది కొంచెం లేట్ అయినా కానివ్వండి, ఆ నెగిటివ్ ఇంపాక్ట్ మీకు వస్తుంది. ఓకేనా. పాజిటివే చేస్తే మనకు ఇప్పుడు మంచి వాళ్ళకి ఎందుకు కష్టాలు అని అంటాం కదా. సో దానికి ఏంటంటే కొంచెం లేట్ అయినా కూడా మనం చేసిన మంచి ఎక్కడికి పోదండి, మనకు వస్తుంది. ఈ జన్మలోనే కాదు, తర్వాత జన్మలో అయినా వస్తుంది. మన పాప కర్మలు పూర్వజన్మలో చేసిన వాటికి మనం ఈ జన్మలో అనుభవిస్తున్నాం అనుకోండి, ఆ టైంలో మనం మంచిగా ఉండి మంచిగా చేసామనుకోండి, ఇంకా మనకు మంచి టైం అనేది వస్తుంది అనమాట. సో శని దశ నడుస్తున్నప్పుడు ఇంకొకటి ఏంటంటే, శని దశ నడుస్తున్నప్పుడు మీరు పాజిటివ్గా ఉండండి. పాజిటివ్గా ఉండి మంచి పనులు చేశారనుకోండి, మీకు కష్టాలు వస్తాయి, కాదనట్లేదు. శనిదేవుడు కష్టాలు ఇస్తాడు, కానీ అది ఎందుకు ఇస్తాడు, మనం చేసిన పనుల వల్ల ఇస్తాడు, అంతే. సో కష్టాలు వచ్చినా కూడా మీరు న్యాయంగా ఉండి లైక్ ధర్మంగా ఉన్నారనుకోండి, అంతకంటే ఎక్కువ ఫలితాన్ని అయితే ఇస్తాడనమాట శనిదేవుడు, మంచి ఫలితాన్ని. ఓకే. సో ఇప్పటి నుంచి ఎవ్వరు శనిదేవుడు అంటే భయపడకండి. శనిదేవుడు మనం చేసే పనులకి ఫలాన్ని ఇస్తాడే కానీ నెగిటివ్గా అయితే ఏముండడు అనమాట. మనం పాజిటివ్గా ఉంటే శనిదేవుడు పాజిటివ్ రిజల్ట్ ఇస్తాడు. మనం నెగిటివ్గా పనులు చేస్తే శనిదేవుడు దానికి తగ్గట్టు ఫలితాన్ని ఇస్తాడు, అంతే, అంతకంటే ఇంకేం లేదు. సో శనిదేవుడు న్యాయంగా ఉంటాడనమాట. ఓకే. మీరు కూడా న్యాయంగా ధర్మంగా ఉంటే మీకు ఎలాంటి కష్టాలు రావు. శనిదేవుడి గురించి భయపడాల్సిన అవసరమే ఉండదు. ఓకేనా. సో శనిదేవుడి గురించి తెలుసుకుందాం కదా. ఇప్పుడు 88888888 నెంబర్స్ కనిపిస్తే మీకు సక్సెస్, అబండెన్స్ రాబోతుంది, మీకు ఏదో రివార్డ్ రాబోతుంది. అంటే మీరు ప్రీవియస్గా ఎంతో కష్టపడ్డారు, ఏదో పనులు చేశారు, వాటికి ఇప్పుడు రివార్డ్ వచ్చే టైము మీకు అన్నట్టయితే ఇది నెంబర్ ఇండికేట్ చేస్తుంది పాజిటివ్గా. నెగిటివ్గా ఏంటంటే మీరు కరెక్ట్గా లేకపోతే నెగిటివ్గా ఈ నెంబర్స్ కూడా కనిపించవచ్చు. అంటే మీరు కరెక్ట్ పాత్లోకి రావాలి అని చెప్పేసి, అంటే మీరు తప్పులు చేయకూడదు అన్నట్టు. అంటే ఇదేంటంటే జస్టిస్ ఆర్ జడ్జిమెంట్ని ఇండికేట్ చేస్తుంది. జస్టిస్ ఏంటంటే మీరు ప్రీవియస్గా మీకు ఎవరైనా జస్టిస్ చేయలేదనుకోండి, ఇప్పుడు ఆ జస్టిస్ అనేది మీకు వస్తుంది. జడ్జిమెంట్ ఏంటి అని అంటే మీరు పాజిటివ్ చేస్తే పాజిటివ్ రిజల్ట్, నెగిటివ్ చేస్తే నెగిటివ్ రిజల్ట్ వచ్చే టైం ఇది జడ్జిమెంట్ టైము అని చెప్పేసి ఇది ఇండికేట్ చేస్తుంది అనమాట ఈ నెంబర్స్. ఇంకొకటి ఏంటంటే మీరు చూసారా 8 నెంబర్ని మీరు కొంచెం టర్న్ చేసి చూస్తే అది ఇన్ఫినిటీ అవుతుంది కదా. సో ఇన్ఫినిటీ ఏంటి అని అంటే మనకు ఆల్రెడీ తెలుసు, ఇన్ఫినిటీకి అంత అనేది లేదు అని చెప్పేసి. అంటే ఏంటంటే ఒక మెజిషియన్ ఎనర్జీ ఉంటుంది అనమాట ఇందులో. అంటే మీరు ఏం కోరుకుంటే అది జరుగుతుంది, మీరు ఏం చేయాలనుకుంటే ఆ రిజల్ట్ వస్తుంది. నేను ఇందాక చెప్పాను కదా, మంచి పనులు చేస్తే మంచి రిజల్ట్, చెడు పనులు చేస్తే చెడు రిజల్ట్ వస్తుంది. సో ఈ టైంలో ఏంటంటే మీరు అర్థం చేసుకోవాలి, పాజిటివ్గా ఉండాలి, పాజిటివ్ చేయాలి మీరు పనులు అని చెప్పేసి. అండ్ అంతేకాదు మీలోని పవర్స్ని మీరు అనలైజ్ చేయాలి అని చెప్పేసి కూడా చెప్తుంది. అంతేకాదు మన పెద్దవాళ్ళు చెప్తారు కదా, శనిదేవుడు జాబ్కి కారకుడు, మ్యారేజ్కి కారకుడు, హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా వాటి గురించి కారకుడు. మీ హెల్త్ మంచిగా ఉండాలన్నా, మీ మంచి జాబ్ రావాలన్నా, మంచి పర్సన్ తోటి మ్యారేజ్ అవ్వాలన్నా కూడా శనిదేవుడు మంచిగా ఉండాలని చెప్పేసి అంటారు కదా. సో ఇవన్నీ ఇండికేట్ చేస్తాయన్నమాట. 88888888 నెంబర్స్ కనిపించినప్పుడు మీకు ఏదో జాబ్ మీరు వెతుకుతున్నారనుకోండి, జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మ్యారేజ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి మ్యారేజ్ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. హెల్త్ మంచిగా లేదు, హెల్త్ కోసం కేర్ తీసుకుంటున్నారు అనుకోండి, హెల్త్ మంచిగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి ఇండికేట్ చేస్తుంది. అండ్ అంతేకాదు ఇంకొక మెయిన్ ఏంటంటే హోమ్, ఎవరైనా కొత్త ఇల్లు కొనుక్కోవాలి,
కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అవ్వాలి, అంటే రెంట్ ఉన్న వాళ్ళు వేరే రెంట్ ఇంట్లోకి జాయిన్ అవ్వాలనుకున్నా, లేదు కొత్త ఇల్లు కొనుక్కోవాలని అనుకున్నా, కొత్త ఇల్లు కట్టించుకోవాలనుకున్నా, సో ఇలా ఇంటి కోసం ఎవరైనా చూస్తూ ఉంటే కూడా మీ ఓన్ హౌస్ మీకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి కూడా ఈ నెంబర్స్ ఇండికేట్ చేస్తాయి. 88888888 నెంబర్స్ కనిపించినప్పుడు మీరు కొత్త హోమ్ పర్చేస్ చేయొచ్చు అన్నట్టు కూడా ఇండికేషన్ అనమాట. అంటే మళ్ళీ చెప్తున్నా, మీ బడ్జెట్లో మీ రిలేటెడ్ వాటి అన్నీ చూసుకొని అయితే పర్చేస్ చేయండి. లేదు హౌస్ చేంజ్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా చేంజ్ అవ్వచ్చు అనమాట. అండ్ అంతేకాదు ఈ నెంబర్స్ ఏంటంటే హెల్పింగ్ చేయాలి, అదే హెల్ప్ చేయాలి వేరే వాళ్ళకి, అంటే మీకు తోచినంత వరకు వేరే వాళ్ళకి పాజిటివ్ చేయాలి కానీ నెగిటివ్ అయితే చేయకూడదు అన్నట్టు ఇండికేషన్ అనమాట. చెప్పాను కదా ఆల్రెడీ స్టార్టింగ్లోనే, వేరే వాళ్ళకి నెగిటివ్ చేయకూడదు, నెగిటివ్గా ఆలోచించకూడదు, ఏమి ఉండకూడదు. అండ్ అంతేకాదు వేరే వాళ్ళకి మనం ఏమి ఇస్తామో అదే మనకి తిరిగి వస్తుంది అనేది అయితే ఈ నెంబర్స్ ఇండికేట్ చేస్తాయి. అండ్ అంతేకాదు 88888888 నెంబర్స్ కనిపించినప్పుడు ఏంటంటే సడన్గా అబండెన్స్, సడన్గా మనీ రావడం, సో మీ కర్మని ఫేస్ చేయడం అనేది జరుగుతుంది. అంటే మీరు ప్రీవియస్గా మంచి పనులు చేసి ఉన్నారనుకోండి, సడన్గా మంచి రావడం మీ లైఫ్లోకి, సడన్గా అబండెన్స్ రావడం, సడన్గా మనీ రావడము, ఇలాంటివన్నీ కూడా మీరు చూడొచ్చు అనమాట. కరెక్ట్గా చెప్పాలంటే జెన్యూనిటీ, జడ్జిమెంట్, జస్టిస్, సో ఇవే అనమాట. ఇవి మీ లైఫ్లోకి రావడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టయితే మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంటంటే 88888888 నెంబర్స్ కనిపించినప్పుడు ఏంటంటే ట్రావెలింగ్ని కూడా ఇండికేట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఎవరైనా అబ్రాడ్కి వెళ్ళాలని చెప్పేసి ట్రై చేస్తున్నారనుకోండి, ఆ వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటాయి అని చెప్పేసి ఈ నెంబర్స్ ఇండికేట్ చేస్తాయి. అంటే ట్రావెలింగ్ రిలేటెడ్ ఏమన్నా మీకు ట్రై చేస్తున్నారు, అబ్రాడ్ వెళ్ళడానికి ట్రై చేస్తున్నారనుకోండి, ఈ నెంబర్స్ కనిపించినప్పుడు పాజిటివ్ థింగ్స్ అనమాట. అండ్ అంతేకాదు ఈ నెంబర్స్ కనిపించినప్పుడు ఏంటంటే మీకు స్పిరిచువల్గా కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే స్పిరిచువల్గా ఇంట్రెస్ట్ ఇన్ ద సెన్స్ గుళ్ళకి తిరగడము, ఇలాంటివన్నమాట. గుళ్ళు చూడాలి, పీస్ ఉండాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారనమాట. సో 88888888 నెంబర్స్ కనిపించినప్పుడు మీరు టెంపుల్స్ని విజిట్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అని చెప్పేసి ఇండికేట్ చేస్తుంది ఇది. ఓకేనా. అండ్ అంతేకాదు ఇంకొకటి ఈ నెంబర్స్ కనిపించినప్పుడు 88888888 నెంబర్స్ కనిపించినప్పుడు మీరు గ్రాటిట్యూడ్ పే చేయాలి యూనివర్స్కి అని చెప్పేసి కూడా ఇండికేషన్ అనమాట. ఇందాక చెప్పాను కదా, సడన్ సక్సెస్ వస్తుంది, సడన్ మనీ వస్తుంది, సడన్ అబండెన్స్ వస్తుంది, రివార్డ్స్ వస్తాయి, మీరు చేసిన పనికి మీరు ఎన్ని రోజుల నుంచో వెతుకుతున్న రిజల్ట్స్ వస్తాయి, మ్యారేజ్, హెల్త్, జాబ్ ఇష్యూస్ ఇవన్నీ పోతాయి, హోమ్ కూడా పర్చేస్ చేస్తారని చెప్పాను కదా. సో ఇంతగానో పాజిటివ్ జరుగుతున్నప్పుడు గ్రాటిట్యూడ్ అయితే కొంచెం పే చేయాలి కదా యూనివర్స్కి, లేకపోతే మీరు ఎవరైనా దేవుళ్ళకి నమ్ముతుంటే వాళ్ళకి. సో ఈ నెంబర్స్ ఏంటంటే గ్రాటిట్యూడ్ని పే చేయాలి, మీ లైఫ్లో హ్యాపీనెస్ని ఇచ్చినందుకు ఆ దేవుడికి అయితే థ్యాంక్స్ చెప్పాలి, లేదు అనుకుంటే యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పాలి అని చెప్పేసి ఇండికేట్ చేస్తాయన్నమాట. సో చూసారు కదా, 88888888 నెంబర్స్ కనిపించినప్పుడు సక్సెస్, అబండెన్స్ వస్తాయి, మీకు ఇన్ని రోజులు చేసిన పనికి రివార్డ్ వస్తుంది, మీకు రికగ్నైజేషన్ వస్తుంది, జాబ్, మనీ రిలేటెడ్ థింగ్స్ ఏమన్నా ఉంటే మీకు అవి పోతాయి, మ్యారేజ్ కోసం చూస్తున్న వాళ్ళు మ్యారేజ్ సెట్ అవుతుంది, హెల్త్ మంచిగా అవుతుంది, హోమ్ ఏమైనా పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళు హోమ్ చేయొచ్చు. అండ్ అంతేకాదు ఇంకా మీరు స్పిరిచువల్గా టెంపుల్స్ అయితే విజిట్ చేస్తారు అన్నట్టయితే చూపిస్తుంది. సో గ్రాటిట్యూడ్ అయితే పక్క పే చేయండి. ఓకే. సో మీరు మళ్ళీ చెప్తున్నాను, ఈ 88888888 నెంబర్స్ కనిపించినప్పుడు మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు మిస్టేక్ చేస్తున్నారు, వేరే వాళ్ళకి నెగిటివ్ చేస్తున్నారు అన్నప్పుడు అయితే మాత్రం మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. పాజిటివ్గా ఉన్నాము, మేము వేరే వాళ్ళకి మా చేతనైనంత వరకు మంచి చేస్తాం కానీ చెడు చేయమని అనుకునే వాళ్ళకైతే ఇది చాలా పాజిటివ్ నెంబరు. సో నాకు 7, 9 నెంబర్స్ తర్వాత ఇష్టమైన నెంబర్ ఏంటంటే 8 అనమాట. ఫస్ట్ 7, దాని తర్వాత 9, దాని తర్వాత 8 ఇష్టమైన నెంబర్ అనమాట. ఎందుకంటే శనిదేవుడు అంటే నాకు చాలా ఇష్టము. సో మహాదేవ్ తర్వాత శనిదేవ్ అంటే ఇష్టం అనమాట. సో ఈ నెంబర్స్ ఏంటంటే మంచి చేసే వాళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తాయి, చెడు చేసే వాళ్ళకి చెడు రిజల్ట్స్ వస్తాయి. అంటే కర్మని ఫేస్ చేయాలి, ఎవరైనా కూడా కర్మని తప్పించుకోలేరు అని చెప్పేసి ఇండికేషన్ అనమాట. ఓకే. సో చూసారు కదా, 88888888 నెంబర్స్ కనిపిస్తే ఇండికేషన్స్ ఏంటి, మీరు చేయాల్సిన పనులు ఏంటి అనేది. సో వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను, గైడెన్స్ దొరికిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే వీడియో ఫార్వర్డ్ చేయండి, వాళ్ళకు కూడా గైడెన్స్ అనేది దొరుకుతుంది. అండ్ అంతేకాదు మీకు ఎలా అనిపించింది వీడియో అనేది అయితే కింద కమెంట్ చేయండి. మీకు ఈ ఏంజెల్ నెంబర్స్ కనిపిస్తున్నాయి లేదా అనేది కూడా కమెంట్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.